మాదిగన్న వృద్ధులకు వితంతుల కొరకే తన మొత్తం ఒక 6 నెలల నుంచి ఒక క్షణం కూడా ఆయనకు విరామం లేకుండా మీ కొరకే కష్టపడతా ఉన్నాడు. ఈరోజు మీకు పింఛన్ అందుతుందా? ఏమో తెలియదమ్మా, అక్కడ చదువుతామని కూడా ఇప్పుడు తెలియదు. మందకృష్ణ మాదిగన్న గారు ఈరోజు వృద్ధులు ఈరోజు బిడ్డలుండి కూడా ఒక అనాథలుగా మిగిలిపోయి ఉంటున్నారు. ఆ తల్లుల బాధ మేము కళ్ళతో చూసినాం కాబట్టి ఆ తల్లులో కళ్ళలో నీళ్లు రావద్దనేసి మీ వృద్ధుల కోసం అన్న నిరంతరం పోరాడుతున్నాడమ్మా. తొందరలోనే మీకు 1000 రూపాయల పింఛన్ వచ్చినట్టు అన్న చేస్తాడు. తప్పకుండా అన్న చేస్తున్నటువంటి ఉద్యమంలో ఆ భగవంతుడు చాలా ముందుకు తీసుకెళ్లి తొందర విజయం సాధించాలని మనం కోరుకున్నాము. కోరుతూనే మనందరం కూడా అన్న చేసినటువంటి ఈ సాధనను ఈ పోరాటంలో మనమందరం భాగస్వామ్యం పంచుకొని వెళ్లాల్సిన అవసరం ఉందమ్మా. సరేనా అమ్మ? అన్న 1000 రూపాయలు ఇచ్చినప్పుడు తప్పకుండా మీ పిల్లలు కూడా మంచిగా చూసుకుంటారు. ఈరోజు మేము మహిళా రాజాధికార సంఘం నుంచి 25 రోజులుగా పాదయాత్ర చేపట్టామండి. ఈరోజు మహిళలు మరుగుదొడ్ల కొరకు చాలా సమస్యలుగా ఉన్నాయి. బయటకు వెళ్ళినప్పుడు ఈరోజు ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ పాఠశాలలలో ఎక్కడ చూసినప్పటికీ కూడా పిల్లలకు మరుగుదొడ్లు లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ విషయం చెప్పుకోవడానికి చిన్నగానే ఉంటుంది, కానీ సమస్య మాత్రం చాలా పెద్దగా అనేది మాత్రం మనందరికీ కూడా తెలుసు. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ 2 ఫ్లోర్లు వేసాము, 3 ఫ్లోర్లు వేసాము, ఇంత పెద్ద కట్టామంటున్నారు. 600-700 మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటూ ఉన్నారు. కానీ అక్కడ చూసినప్పుడు మాత్రం ఒక బాత్రూమ్ కూడా లేదు. ఇది మాత్రం మనమందరం బాధపడాల్సినటువంటి విషయము. ఈరోజు ఒక పెద్ద ఆమెకు వచ్చే 200 రూపాయల పింఛను ఏ విధంగా సరిపోతుందో ఈ ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఉందండి. ముఖ్యంగా ఈరోజు మందకృష్ణ మాదిగన్న గారు చేపట్టినటువంటి వృద్ధుల వితంతువుల 1500 1000 రూపాయలు కావాలని, వికలాంగులకు 1500 కావాలనేసి, వృద్ధుల వితంతువులకు 1000 రూపాయలు కావాలనేసి తను నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నాడు. ఈరోజు అన్నకు వృద్ధులు వితంతువులు వికలాంగుల తరఫు నుంచి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అన్న నడుస్తున్న బాటలో మేమంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలం కూడా న్యాయమైన పోరాటం కాబట్టి మేమందరం కూడా నడవడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ రోజు నేను చేపట్టినటువంటి 25 రోజుల పాదయాత్రకు అన్నగారు ఎంతో పెద్ద మనసుతోని అన్న మా మహిళలు బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా మూత్రశాలలు లేవు, ఒకవేళ ఉన్నా కూడా ఒక 5 రూపాయలు ఇచ్చిపోయే పరిస్థితి ఉంది. అంటే ఈ రోజు ఈ భారతదేశం వెలిగిపోతా ఉందంటున్నారు, కానీ మహిళలకు ఎక్కడ న్యాయం లేదు. ఈ రోజు బాలికలు, ఈ రోజు విద్యార్థి దశలో రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉన్న వాళ్ళ ఆ చిన్న పిల్లలకు ఈరోజు ఆదిలోనే ఎన్నో అనారోగ్యాలకు గురవుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా మనం ఈ సమాజం ఎవరు పట్టించుకోలేని స్థితిలో ఉన్నారు. కానీ అన్న మరి మేము మహిళా రాజ్యాధికార సంఘం నుంచి రేపు విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు అనేకంగా బాధపడతా ఉన్నారు. అందులో ప్రధానంగా మాత్రము మరుగుదొడ్ల సమస్య ఉందన్న. స్లమ్లలో చాలని జీతాలతోనూ ఒక 1000-2000 రూపాయలు ఇంటికి వెళ్తూ ఉంటున్నటువంటి చాలా మంది మన పేద ప్రజలు ఉన్నారు. ఈ రోజు ఆ ఇంటి ఓనర్ అతని బతుకుదరు కోసం అతని కిరాయికి ఇచ్చుకుంటున్నాడు, కానీ బాధపడుతున్నది మాత్రం పేద ప్రజలే. మరి వీళ్ళందరి కోసం మనం ఏదైనా చేయాలి. ఈ రోజు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని కాదు, ఫండ్స్ రావట్లేదని కాదు, చాలా ఫండ్స్ ఉన్నాయి. ఈ మరుగుదొడ్ల కొరకని చాలా ఫండ్స్ ఉన్నాయి, కానీ అడిగే వాళ్ళు ఎవరు లేరు కాబట్టే మనకు చేయట్లేదు. అందుకనే ఈ రోజు మహిళా రాజాధికార సంఘం నుంచి మేము చేపట్టినటువంటి ఈ 25 రోజుల పాదయాత్రకు అన్న పూర్తి సహకారంతో అన్న ఎంత పెద్ద దిక్కుగా మాకు నిలబడి మా ఎంఆర్పిఎస్ సోదరులందరూ కూడా మీ సోదరులమ్మ, మీ అన్నదమ్ములమ్మ, మా ఎంఆర్పిఎస్ సోదరిమణులంతా కూడా మీ అక్క చెల్లెళ్ళు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నటువంటి మీరు ఒక బీసీ మహిళ అయ్యండి మా వర్గానికి చెందినటువంటి మా అక్కకు మేము సహాయం చేయకపోతే మేము చేసిన ఉద్యమాలకు అర్థం లేదని చెప్పేసి అన్న ఎంత పెద్ద మనసుతోని ఈరోజు మన మహిళలందరూ నిలబడ్డందుకు అన్నకు మన మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇకపోతే ఈరోజు
స్లమ్ ఏరియాలలో రోడ్లు బాగాలేవు. ఒక 50,000 మంది జనాలు ఉంటారు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉండదు, మంచినీటి వసతి ఉండదు, ఇకపోతే ఒక బస్ స్టాప్ ఉండదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు. ఎవరికి ఇక్కడ సమస్యలు అంటే పూర్తి స్థాయిలో చాలని బతుకులు బతుకుతున్న వాళ్ళకు మాత్రమే. మంచిగా అటు ఇటు కాని వాళ్ళు బాగానే ఉంటున్నారు, లేదా గొప్ప వాళ్ళు బాగానే ఉంటున్నారు. పూర్తి ఎటుగానటువంటి ప్రజలే ఇబ్బంది